రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో పలు మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలు పంపిణీ చేశారు. డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్లో ప్రజాపాలన, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఇటీవల మరణించిన డిచ్పల్లి మాజీ ఎంపీపీ పార్టీ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి మరణం పట్ల సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించి సభా వేదికగా వారికి నివాళులర్పించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు, ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. 246 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేయగా నిజామాబాద్ రూరల్, మోపాల్, ఇందల్వాయి, జక్రాన్పల్లి, సిరికొండ మండలాలకు చెందిన లబ్ధిదారులు ఇందులో ఉన్నారు. మరోవైపు విలువ చేసే 153 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. ఇందులో డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి 3 మండలాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. మహిళలకు తొలి ప్రాధాన్యతను ఇస్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమార్థం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అన్నీ కూడా మహిళల పేరిటే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్ర సాధనలో ముందుండి నడిపించి ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఇచ్చింది కూడా సోనియమ్మ అని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అన్ని మతాలను సమదృష్టితో చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం దశల వారీగా అన్ని అమలు చేస్తున్నామని, ఇప్పుడు 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నామన్న ఎమ్మెల్యే రానున్న 3 ఏళ్లలో మరిన్ని సంక్షేమ ఫలాలు అమలుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి రానున్న 3 ఏళ్లలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 3 ఏళ్ల అనంతరం కూడా రానుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపెల్లి సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, డిచ్పల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గొట్టిపాటి వాసు బాబు, యువ నాయకులు ఉమ్మాజీ నరేష్, హనుమన్లు, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల సర్పంచులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం
గోపాల్పల్లి మల్కాపూర్ ఏ ఇవాళ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మరి ఇందిరమ్మ ఇండ్లు డిచ్పల్లిలో 92, ఇందల్వాయిలో 33, జక్రన్పల్లిలో 29, మొత్తం 154 మంది ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇవి ఫస్ట్ విడతలో కొంతమంది కట్టుకోమని చెప్పి ఇక్కడ వివిధ కారణాల వల్ల వాళ్ళు కట్టుకొని వాళ్ళకి క్యాన్సిల్ చేసి ఇవి మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవి మొత్తం కలిసి 154 ఇండ్లలో అంటే 7,70,00,000 రూపాయలు అవుతున్నాయి బడ్జెట్. అది కాకుండా ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు నిజామాబాద్ రూరల్ 27, మోపాల్ 41, మరి అదేవిధంగా ఇందల్వాయి 47, చక్రాన్పల్లి 65, సిరికొండ 66, మొత్తం 246 ఇందిరమ్మ మన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపడం జరిగింది. మొత్తం ఇలా 10,16,00,000 రూపాయల చెక్కు డబ్బులు అనేది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము వాళ్ళకి మహిళలకు కూడా అందరు కూడా కోరుకునేది ఒకటే ఏంటంటే ఇవాళ రేషన్ కార్డులు కానీ మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ సన్న బియ్యం కానీ అన్నీ కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం. 0 వడ్డీ రుణాలు కూడా మహిళలకే ఇస్తూ ఉన్నాం. సో ఈ ప్రభుత్వము ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండి మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంది. సో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా 2వ విడత కూడా ఇంకా ఏప్రిల్లో స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి గ్రామంలో ఎవరికైతే ఇండ్లు లేవో ఇంకా మిగతా వారికి అందరు కూడా ఇండ్లు ఇస్తాం. ప్లాట్లు లేని వాళ్ళకు 2వ విడతలో ప్లాట్లు కూడా ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం సీరియస్గా ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తీసుకుంది. అది కాకుండా ఇవాళ కొంతమంది ఇంకా రేషన్ కార్డులు రాలేదు. రేషన్ కార్డులో కూడా నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ కంటిన్యూ స్కీమ్స్ అన్నీ కూడా మహిళలకు, తర్వాత ఒకవైపు మరి రైతులకు కూడా అన్ని విధాలుగా మనం సహకారం అందిస్తూ ఉంది. సో ఈ రైతు రాజ్యము మహిళా స్వాధికారత కొరకు ఇదంతా కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా వీళ్ళందరూ ఇలా పెద్ద ఎత్తున ప్రజలు హ్యాపీగా ఉన్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు. మొన్న చూసింది మీరు మున్సిపాలిటీ ఎన్నికలలో, తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా దగ్గర 60 నుండి 70% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడడం జరిగింది. సో రాబోయే కాలంలో ఇంకా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీని మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా మేము అంటే ప్రజలకు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 99 రోజుల కార్యక్రమం తీసుకున్నదో దాంట్లో భాగంగా కూడా సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులందరూ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ అన్ని విభాగాలు విద్య, వైద్యము, శానిటేషను, ఎలక్ట్రిసిటీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కొరకు ఇవన్నీ కూడా ఒక ఫండమెంటల్ అంటే 10 డిపార్ట్మెంట్లలో అన్ని విధాలుగా దీనికి ఒక మూమెంట్ తీసుకోవడం 99 రోజులు గ్రామాల ఒక అభివృద్ధి, మళ్ళీ అదేవిధంగా పట్టణ ఒక అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఈ రోజు